శ్రీకృష్ణుడు భగవద్గీతలో అందించిన ఉపదేశాలు నేటి జీవితంలో విజయానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. భగవద్గీతలోని సందేశం కేవలం ధర్మం, ఆధ్యాత్మికతలపైనే కాకుండా వ్యక్తిగత విజయానికి, మనసును నియంత్రించుకునే సామర్థ్యానికి మరియు సమర్థతతో కార్యాలయం నడపడానికి కూడా ఉపయుక్తమవుతుంది. భగవద్గీత 18 అధ్యాయాలుగా విభజించబడిన ఈ మహాకావ్యంలో ప్రతి శ్లోకము మన జీవితంలో కొత్త మార్గాన్ని సూచిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని స్నేహితుడిగా, గురువుగా మరియు దైవస్వరూపంగా మారి అతనిలో ఉన్న అనిశ్చితి, భయం మరియు ఉదాసీనతను తొలగించారు. ఆ ఉపదేశాలు సారాంశంగా విజయాన్ని సాధించడానికి ఈ విధంగా ఉపయుక్తమవుతాయి. 1. స్వధర్మం అనుసరించు. శ్రీకృష్ణుడు స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః అని చెప్పాడు. ఇది మనకు అనుసరించవలసిన మార్గం ఏమిటో గుర్తించి అది ఎంత కష్టమైనదైనా ధైర్యంగా ఎదుర్కొనమని ఉపదేశిస్తుంది. విజయానికి ఇది మొదటి మెట్టు. మన లక్ష్యానికి అనుగుణంగా కృషి చేయడంలో మించిన సంతృప్తి ఉండదు. 2. కర్మ సిద్ధాంతం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని శ్రీకృష్ణుడు చెప్పిన ఈ శ్లోకం విజయానికి పునాది. మనం కృషి చేయడమే మన బాధ్యత, ఫలితాలపై ఆలోచించడం అవసరం లేదు. ఈ సిద్ధాంతం మనకు ఏ పనినైనా పూర్తి మనస్సుతో చేసేందుకు శక్తిని, ఓర్పును అందిస్తుంది. 3. మనసు మరియు భావాలను నియంత్రించు. విజయానికి ముఖ్యమైనది మనసు మీద నియంత్రణ కలిగి ఉండడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథిని హరంతి ప్రసభం మనః అని చెప్పాడు. మన ఇంద్రియాలను, కోరికలను నియంత్రించడం ద్వారా మనిషి ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ఈ ఒక ఆచరణం మాత్రమే విజయానికి అతి కీలకం. 4. అహంకారాన్ని విడిచిపెట్టు. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అని శ్రీకృష్ణుడు అన్నట్లు మనం ఈ ప్రపంచంలో కేవలం సాధన మాత్రమే. అన్ని కార్యాల పర్యవసానాలు భగవంతుడి చేతుల్లోనే ఉంటాయి. ఈ సత్యాన్ని గుర్తించి అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు మన విజయానికి మార్గాలు సులభమవుతాయి. 5. సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. విజయానికి సమత్వం అనేది కీలకమైన అంశం. జీవన మార్గంలో సుఖం, దుఃఖం, విజయాలు, అపజయాలు అనేవి సహజమైనవి. వీటిని సమభావంతో స్వీకరించడం వల్ల మనం మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగగలుగుతాం. 6. దృఢ నిశ్చయంతో లక్ష్య సాధన. భగవద్గీతలో లక్ష్యంపై దృష్టి నిలుపుకోవడం అత్యంత ప్రాముఖ్యంగా చెప్పబడింది. వ్యవసాయాత్మిక బుద్ధ్యః ఏకేహ కురునందన అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఒకే లక్ష్యంపై దృష్టి సారించడమే మనకు విజయానికి దారి చూపుతుంది. పరోక్షమైన ఆలోచనలు, అనవసర భయాలు మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. 7. భక్తి మరియు శ్రద్ధ. భగవంతుడి మీద భక్తి మరియు శ్రద్ధతో కూడిన కృషి విజయాన్ని మరింత సులభతరం చేస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు భగవంతుడిపై నమ్మకం పెంచుకోవడం ద్వారా మనలో శాంతి మరియు ధైర్యం పుట్టుకొస్తాయి. 8. జ్ఞానం మరియు వివేకం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అత్యంత ప్రాధాన్యంగా పేర్కొన్నాడు. జ్ఞానం మనకు విజయం సాధించడానికి అవసరమైన దారులను చూపుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అనే శ్లోకం ద్వారా జ్ఞానానికి ఉన్న గొప్పతనాన్ని వివరించారు. 9. సేవాభావన. విజయానికి సంబంధించిన ప్రతి కార్యం సమాజ హితానికి, ఇతరుల మేలుకు ఉపయోగపడే విధంగా చేయడం ఎంతో అవసరం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనం చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. 10. ఓర్పు మరియు సానుకూల దృక్పథం. జీవితంలో ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా ఓర్పుతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం విజయానికి ఖచ్చితంగా దారితీస్తుంది. తమస్సో మా జ్యోతిర్గమయ అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు అంధకారం మధ్యలో కూడా వెలుగు చూసే సామర్థ్యం మనలో ఉండాలి. భగవద్గీతలోని ఉపదేశాలు కేవలం ఆధ్యాత్మిక లేదా తత్వశాస్త్ర సంబంధమైనవి మాత్రమే కాదు, అవి జీవితంలో విజయవంతమైన వ్యక్తి అవ్వడానికి,
దృఢమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి మరియు లక్ష్య సాధనకు మార్గదర్శకంగా ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో భగవద్గీతను అనుసరిస్తే అది సుఖమయమైన మరియు విజయవంతమైన జీవనానికి దారితీస్తుంది.